నా పేరు రమా రాజ్పూత్ అండి. మేము ఇక్కడే ఉండేవాళ్ళం, కానీ మేము బాంబే షిఫ్ట్ అయ్యాం. అక్కడి నుంచి నాకు ఈ ప్రాబ్లం రాగానే నేను అక్కడ చేయించుకుందాం అనుకున్నాను, కానీ ఏదో ప్రాబ్లం వల్ల అవ్వలేదు. ఇక్కడికి వచ్చి అడిగితే మా కజిన్ చేయించుకుంది, డాక్టర్ శ్రీదేవి మేడం గారు చేశారని చెప్పింది. బాగా చేస్తారు అపోలోలో అని చెప్పారు. అయితే తన ద్వారాగా మేడం దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేయడం అయింది. చాలా బాగా చేశారండి, చాలా బాగా. విదిన్ 1 day నేను రికవర్ అయ్యాను. అబౌట్ టు డిశ్చార్జ్ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, ఆర్లోవా, విశాఖపట్నం. మేడం పేరు రమా రాజ్పూత్. మేడం ఈజ్ 48 years old. అండ్ మేడం బాంబే నుంచి వచ్చారు. బాంబే నుంచి ముందే అక్కడి నుంచి ఫోన్ చేశారు నాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, గైనిక్ ప్రాబ్లము, కార్డియాక్ ప్రాబ్లం కూడా ఉంది. అందుకని నేను మా కజిన్ కూడా మీ దగ్గర చేయించుకున్నారు. నేను మీ గురించి తెలుసుకొని నేను బాంబే నుంచి ఈ సర్జరీ కోసం మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను అని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆ తాలూకా రికార్డ్స్ అన్నీ కూడా నాకు పంపించారు. పంపించిన తర్వాత విదిన్ 1 week లోపల పేషెంట్ కూడా బాంబే నుంచి వైజాగ్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించాము. కార్డియాక్ ప్రాబ్లం ఏంటి అంటే, ముందుగా ప్రీవియస్గా కార్డియాక్ ఫెయిల్యూర్ బ్లాక్ ఉండుంటే దానికి పేస్ మేకర్ వేశారు. అంటే మేడం ఇది ఆల్రెడీ అండ్ పేస్ మేకరు అండ్ యాంటీకోగులెంట్స్ మీద ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ మేము కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించేసాము. కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత గైనిక్ ప్రాబ్లం ఏంటి అంటే, యూట్రస్ 3rd degree యూవీ ప్రొలాప్స్ విత్ సిస్టోసిల్ అండ్ రెక్టోసిల్. అంటే యూట్రస్ అంతా బయటికి వచ్చేసింది త్రూ వెజైనా. దానికి ఏంటంటే ముందు కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసి పేస్ మేకర్ అడ్జస్ట్మెంట్ చేసి ముందుగా ఎనస్థీషియా ఫిట్నెస్ అంతా తీసుకుని మేడంకి సర్జరీ పోస్ట్ చేయడం జరిగింది. ఓ 5 days ముందుగా యాంటీకోగులెంట్స్ అన్నీ స్టాప్ చేసి సర్జరీ కోసం మేడం అంతా కౌన్సిలింగ్ చేసి, మేడం తాలూకా వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి మనం సర్జరీకి టేకప్ చేయడం జరిగింది. యూట్రస్ అంటే వెజనల్ హిస్టెక్టమీ చేశాను. వెజనల్ హిస్టెక్టమీ విత్ పెల్విక్ ఫ్లోర్ రిపేర్ చేశాము. పెల్విక్ ఫ్లోర్ రిపేర్ చేసిన తర్వాత మేడం అయితే 24 hours బాగా రికవర్ అయ్యారు. ఆ పేస్ మేకర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ విదిన్ 1 hour ఆఫ్టర్ సర్జరీ పేస్ మేకర్ అడ్జస్ట్మెంట్ కూడా చేశారు. చేసిన తర్వాత నార్మల్ హార్ట్ బీట్ అంతా బాగుంది. మేడంని ఒక 2-3 hours ఒక 1 day కంప్లీట్గా మేము కార్డియాక్ ఐసీయూలో ఉంచి అబ్జర్వేషన్లో ఉంచాము. ఎందుకంటే కార్డియాక్ మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. అందుకని 1 day ఎంఐసీయూలో ఉంచి అప్పుడు తర్వాత షిఫ్ట్ చేసాం. మేడం అయితే 24 hours బాగా రికవర్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు టుడే ఇస్ 3rd post-operative డే. షీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్.